దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ యొక్క రెక్కల చాటున నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, మీ యొక్క చిత్త ప్రకారంగా ఆది కాండాన తండ్రి అనేకమైనటువంటి విషయాలను లోతుగా ధ్యానించడానికి సహాయం చేశారు, నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, మీ యొక్క చిత్తానికి అనుకూలంగా తండ్రి ఎన్నో గొప్ప సంగతులను తండ్రి ధ్యానిస్తూ వాటి ప్రకారంగా మా జీవితాలు సరిదిద్దుకుంటూ తండ్రి వాటి ప్రకారంగా మీ యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, మీ యొక్క మాటలు చెప్పబోతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రతి విషయాన్ని తండ్రి చక్కగా ధ్యానించి వాటి ప్రకారంగా తండ్రి నడుచుకోగలిగినటువంటి శక్తి, సామర్థ్యాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ బైబిల్ స్టడీని తండ్రి ఎలాంటి అవాంతరాలు, అపాయం కలగకుండా తండ్రి ఇప్పటివరకు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందు కూడా నడిపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ఆదికాండము 4వ అధ్యాయంలో మనం దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా విషయాలు ధ్యానించడం జరిగింది. మరి అలాగే కయ్యూనికి వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం దేవుని కృపను బట్టి మనం లాస్ట్ సెషన్లో మనం ధ్యానించాం. అయితే ఈరోజు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం స్టడీ చేద్దాం. అయితే మీరు బాగా ఆలోచించినట్లయితే బైబిల్లో మీరు వెళ్ళే కొద్దీ కొన్ని రకాల పేర్లు మనకి వినబడతా ఉంటాయి. అవన్నీ కూడా నోటికి తిరగనట్టుగా కనబడతా ఉంటాయి. కానీ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవటం చాలా అవసరం. అందుకని దేవుడు రాయించారు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. దేవుడు రాయించలేదు అంటే దాని గురించి ఎంతమంది స్ట్రెస్ చేసి తెలుసుకోమన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు రాయించారు అంటే ఎంతమంది తెలుసుకోకూడదనుకున్నా తెలుసుకోవాలని దాని అర్థం. కనుక ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మనకి స్పష్టంగా రాయించినట్టుగా మనం చూద్దాం. అయితే ఈరోజు 2 ముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందు పెడతాను. మీరు బాగా ఆలోచించండి. అందులో మొట్టమొదటిది నాగరికత, లేదంటే కనుక అనాగరికత. నాగరికత విషయంలో కానీ, అనాగరికత విషయంలో కానీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక ట్రెండ్, లేదంటే కనుక ఒక సాంప్రదాయం, లేదంటే కనుక ఒక న్యూ మెథడ్. ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచించాం అనుకోండి. ప్రజెంట్ మనందరం కూడా ఈరోజు ఈ విధంగా గూగుల్ మీట్లో మనందరం గ్యాదర్ అయ్యి ఎంతో చక్కగా వాక్యం నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అలాగే మీరు పాటలు పాడుతున్నారు, మేము ఏకీభవిస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు, మేము ఏకీభవిస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ఏకీభవిస్తున్నారు. ఎంతో చక్కగా ఆది కాండాన్ని నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇదంతా కూడా మీరందరూ వేరు ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమంది అయితే వేరే దేశాలలో కూడా ఉన్నారు. సో వేరే దేశాలలో ఉన్నటువంటి వారు, వేరే ప్రాంతాలలో ఉన్నటువంటి వారు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు డిఫరెంట్ ఏరియాస్లో ఉండి ఈరోజు ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరు అందరు వింటున్నారు. అఫ్కోర్స్ నేను ఒక్కొక్కసారి హైదరాబాద్లో ఉంటాను, ఒక్కొక్కసారి అనంతపూర్లో ఉంటాను, ఒక్కొక్కసారి గుడివాడలో ఉంటాను. నేను ఎక్కడ ఉన్నప్పటికీ మీరున్న ప్రాంతాల్లో మీరు ఉంటున్నారు, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరు వింటున్నారు. దీనికి టెక్నికల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి. టెక్నికల్గా మనం ఆలోచిస్తే ప్రజెంట్ మనం 4G అఫ్కోర్స్ దాటేసేవాళ్ళంటే 5Gలోకి వచ్చాం. కొన్ని ఏరియాస్లోకి ఇంకా రాలేదు. 5G కాలంలో మనం ఉన్నాం. అంటే 5G అంటే ఏంటి ఇంతకీ? ఒకనొకప్పుడు ఒక గూగుల్లో ఒక ఇమేజ్ కొట్టామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి బైబిల్ అనే ఇమేజ్ని మనం సెర్చ్ చేసామంటే ఆ ఇమేజ్ ఓపెన్ అవ్వడానికి మనకి కనీసం ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అంటే వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు 5G కంటే ముందు 4G కంటే ముందు 3G, దానికంటే ముందు అంటే ఎడ్జ్ అని పడుతుందండి ఒకటి పైన. సో అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ ఇది ఇంటర్నెట్ అనే కాలంలోకి మనం వచ్చాం. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంటర్నెట్ని కూడా మనం దాటేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే 5Gని కూడా మనం దాటేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అయ్యా అంటే ఆ ఇంటర్నెట్ని ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాలాంటి ఒక ఆకారాన్ని నేను లేకుండా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నా వాయిస్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఆ AI సహాయంతో నేను మాట్లాడకపోయినా కానీ నా వాయిస్ తోటి మీరు కొంత మ్యాటర్ని మీరు రికార్డ్ చేసేయచ్చు అనమాట. ఇంకా అప్డేట్లోకి వెళ్తే నా శరీరం యొక్క కవలికలను బట్టి, నా బాడీ మూమెంట్స్ని బట్టి నాలాంటి ఒక ఆకారాన్ని మీరు క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఇది ఒకప్పుడు ఊహల్లో ఉండేది, ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చింది. ఇదంతా కూడా వెనక్కి వెళ్ళిపోనుకోండి. కమ్యూనికేషన్ అంటే దీనికి రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కమ్యూనికేషన్ అంటే నేను ఎక్కడో ఉన్నా కానీ
వేరే వాళ్ళు ఎక్కడో ఉన్నా గానీ, నా దగ్గర లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలి. నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనకి ఇదిగో రూపం దాల్చుకుంటూ వచ్చినటువంటివే లెటర్స్. పాతకాలంలో మనం ఆలోచిస్తే ఇదిగో పావురాల ద్వారా పత్రికలు పంపించుకునేవాళ్ళు. ఆ తర్వాత తోలు మొక్కల మీద, తోలుల మీద, గొర్రె చర్మాల మీద, వాటి మీద, వీటి మీద వాటి మీద రాసుకునేవారు. అంటే అంతకంటే ముందు శిలాఫలకాల మీద, అంటే మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాయించుకొని తీసుకొచ్చి చూసారు రాతి పలకలు. ఆ రాతి పలకల మీద ఇన్ఫర్మేషన్ ఉండేది. అలా రాతి పలకలు కాస్త గొర్రె చర్మాల మీద, మేక చర్మాల మీద, ఆ తర్వాత తోలు మొక్కల మీద, తర్వాత కాగితాల మీద, తర్వాత పోస్ట్ కార్డ్స్ మీద, తర్వాత వెళ్ళిపోతుంటే ఆ పోస్టల్‌లోనే మనకి ఒక అప్డేటెడ్ థింగ్ ఏంటిది టెలిగ్రామ్. అంటే ఫాస్ట్‌గా వెళ్ళటానికి. ఆ తర్వాత కొన్ని ల్యాండ్‌లైన్ మొబైల్స్, తర్వాత సీడీఎంఏ మొబైల్స్, తర్వాత జీఎస్ఎం మొబైల్స్, తర్వాత ఇంటర్నెట్ కాల్స్, తర్వాత వాట్సాప్ కాల్స్, తర్వాత ఇప్పుడు వర్చువల్ టెక్నాలజీ. దీనంతటికి కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో ఎక్కడో ఉన్నటువంటి వాడు నేను మాట్లాడితే వినాలి. నేను మాట్లాడేది వాడు తెలుసుకోవాలి. అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడు తెలుసుకోవాలి. వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలి అనే దగ్గర నుంచి ఎక్కడికెళ్ళిపోయిందయ్యా అంటే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది పేపర్ల మీద రాస్తే కాదు, నేను మాట్లాడాలి అతనితోటి, అతను నాతో మాట్లాడాలి అని చెప్పేసి సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, మాటలు మాత్రమేనా ఎందుకు చూడకూడదని వీడియో కాల్స్ దగ్గరికి వచ్చి అంటే అప్డేట్ అయిపోయారు చూడండి. రూట్ ఏంటి అంటే మూలం ఏంటి దీనికని మనం ఆలోచించామనుకోండి. మూలం ఏంటి ఎందుకనగానే ఒకడికి వచ్చింది ఒక ఆలోచన ఏంటంటే నేను మాట్లాడేది వాడు వినాలి, వాడు మాట్లాడేది నేను వినాలి. ఒకడికో లేదంటే ఒక వ్యవస్థకో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వచ్చింది. దాని యొక్క రిజల్ట్సే ఇది ఇంత జరిగింది. ఇలా మీరు ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మ్యూజిక్ గురించి మనం ఆలోచించామనుకోండి. మ్యూజిక్ అనే దాని గురించి ఆలోచిస్తే మ్యూజిక్‌లో చాలా కైండ్ ఆఫ్ జానర్స్ ఉన్నాయండి. చాలా కైండ్ ఆఫ్ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈడీఎం అంటారు, హిప్ హాప్ అంటారు, పాప్ అంటారు, క్లాసికల్ అంటారు. రకరకాలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పమంటారా? పాత కాలంలో ఒక మ్యూజిక్ అనగానే ఏంటి ఇంతకీ అనగానే కొన్ని ఉంటాయండి హార్మోనియం పెట్టెలు. హార్మోనియంలో కుయ్ 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 అంటా ఉంటారు. ఒకతను పాడుతా ఉంటారు. దానికి ప్లే చేస్తూ ఉంటారు. అంతే. అంతకంటే ముందు కూడా వెళ్తే ఒకతను ఒక చెక్క మీద ఒక చిన్న కర్రతో కొడతా ఉంటారు. ఆ కర్రతో కొడతా ఉంటే ఇంకొక అతను పాడుతా ఉంటారు. దట్స్ ఇట్. అది ఎలా అప్డేట్ అయిపోయిందయ్యా అంటే ఇన్‌స్ట్రుమెంటేషన్స్‌లో రకరకాలుగా ఇప్పుడు పర్కషన్స్ అంటే ఇగో రిథమ్స్ అనేది ఒక సైడ్ నుంచి వచ్చింది. దాన్నే తెలుగులో ఎలా మాట్లాడతారంటే తాళాలు అనేది ఒకటొచ్చింది. రాగాలు అనేది ఇంకోటొచ్చింది. రాగాలు, తాళాల్లో నుంచి అలా ముందుకెళ్ళిపోతే అన్ని రకాల వాయిసెస్ డిఫరెంట్ వచ్చాయన్నమాట. ఫ్లూట్స్ అని, తర్వాత తబలా అని, తర్వాత డోలక్ అని, తర్వాత అకౌస్టిక్ కిట్ అని, తర్వాత ఎలక్ట్రానిక్ కిట్ అని. ఆ తర్వాత ఎలా వచ్చిందంటే మీరు ఆలోచిస్తే ఈ ప్రెజెంట్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం ఆలోచించామనుకోండి. ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయకుండానే అంటే ఒక ఫ్లూట్ ప్లే చేయకుండానే ఫ్లూట్ లాంటి దాన్ని సిస్టమ్‌లో ప్లే చేయొచ్చనమాట. తబలాని మనం రియల్‌గా కొట్టకుండానే మనం ఏం చేయొచ్చు ఎంతకనగానే సిస్టమ్‌లో ప్లే చేయొచ్చనమాట. అందుకే ఇప్పుడు మ్యూజిక్‌లో ఏమొచ్చింది ఇంతకీ లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్, కీబోర్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్. అంటే కీబోర్డ్ అంటే ఏంటంటే లోపల ఉంటాయి, కీబోర్డ్‌లో ఉంటాయి. లైవ్ అంటే వాళ్ళు డైరెక్ట్‌గా కొడతారనమాట. అంటే ఇట్లా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు దీని అంతటికి కూడా మళ్ళీ వెనక్కెళ్ళిపోయామనుకోండి, మ్యూజిక్ అంటూ ఒక రూట్ ఉంటది. ఒకతను ఎవరికో వచ్చింది ఒక ఆలోచన. ఇదిగో మ్యూజిక్‌కి సంబంధించినటువంటివి క్రియేట్ చేయాలనేది ఒకటొచ్చింది. అదిగో అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇలా మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క దానికి మంచికి మాత్రమే కాదండి, దుర్మార్గతకి కూడా ఒక రూట్స్ మనకు కనబడతా ఉంటాయి. మంచికి మాత్రమే కాదు, చెడుకు కూడా మనకు రూట్స్ కనబడతా ఉంటాయి. ఈ రూట్స్ అన్నిటికీ సొల్యూషన్ మనకు ఎక్కడ అంటే ఎవడు చేశాడు, ఎవడు దీనికి కారణం, రూట్స్ ఏంటి ఇంతకనగానే మనకి అగైన్ మళ్ళీ సొల్యూషన్ మనకు ఎక్కడ కనబడుతుందయ్యా అంటే బైబిల్‌లో మనకు కనబడతాయి. మీకు అర్థమవుతుందా? అందుకనే మనం ఏం చేయాలి ఎంతకనగానే దేవుడు రాయించారు అంటే దాని అర్థం దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అని. దేవుడు రాయించలేదంటే దాని గురించి రీసెర్చ్‌లు చేయాల్సిన అవసరత లేదు అని. రీసెర్చ్‌లు చేయాల్సిన అవసరత అస్సలు లేదు. ఆయన రాయించలేదంటే దాని అర్థం మనకు అనవసరమైనటువంటి విషయం అని. ఓకే. సో, ఇప్పుడు కొన్ని మూలాల గురించి మనం ఆలోచిద్దాం. అంటే కొన్ని రూట్స్ గురించి మనం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు చాలా కొటేషన్స్ మనకు కనబడతా ఉంటాయి. యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ కొన్ని మనకు కనబడతా ఉంటాయి. ఏంటంటే నాకు చిన్నప్పుడు ఎప్పుడో బైబిల్ తెలియకముందు, తర్వాత బైబిల్ తెలిసిన తర్వాత కూడా నన్ను బాగా బలపరిచినటువంటి అంటే ఒకటే ఎవరు రాశారో నాకు తెలీదులేండి. అతను ఎవరు రాశారో నాకు తెలీదు మొత్తానికి. అతనో ఆమె నాకు తెలీదు. ఒక కొటేషన్ అనమాట. వేర్ హ్యూమన్ టాక్స్ లేదంటే కనుక వేర్ వర్డ్స్ స్టాప్ దేర్ మ్యూజిక్ స్టార్ట్స్.
మీకు అర్థమైందా? అంటే మాటలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే ఒక మనిషి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాడో, ఆ ఎక్స్‌ప్రెస్ చేసే థింగ్స్ అనేవి ఎక్కడైతే మనిషి పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేక ఆగిపోతాడో అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతది. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మ్యూజిక్ అనేది చాలా ప్రభావితం చేస్తది. ఎంత ప్రభావితం చేస్తదయ్యా అంటే మనుషులు కూడా మాట్లాడలేనటువంటి, మనుషులు కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేనటువంటి ఎన్నో రకాల హావభావాలని మ్యూజిక్ ద్వారా మనం చెప్పొచ్చు అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ మనకు కనబడుతుంటదండి. ఇప్పుడు దానికి సంబంధించైనా అవ్వచ్చు. ఇప్పుడు మనందరం ఉపయోగించుకుంటున్నటువంటి రకరకాల వంట పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. పాతకాలంలో మనకేముంటాయండి? పాతకాలంలో పాత్రలు, మట్టి పాత్రలు. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం ఇంతకీ? సిల్వరు, అల్యూమినియం, రాగి, తర్వాత ఇప్పుడు కొన్ని మిక్స్డ్ మెటల్స్ కొన్నొస్తున్నాయి. ప్లాస్టిక్, తర్వాత ప్లాటినం, మళ్ళీ రాగికి సంబంధించినటువంటివి కొన్ని మనకు కనబడతా ఉంటాయి. అంటే రకరకాలుగా మనకు కనబడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి వాటికి గురించి కూడా మనం ఆలోచించామనుకోండి, కొన్ని థింగ్స్ అనేవి మీకు ఇప్పుడు బైబిల్‌లో చూపిస్తాను. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. చూద్దాం మనందరం కూడా. కంటిన్యూ చేద్దామా? రైట్. వచ్చేయండి, ఇప్పుడు ఇక్కడ మీరొచ్చేసరికల్లా ఆదికాండము 4 అధ్యాయం మనం చూద్దామండి. ఆదికాండము 4 అధ్యాయం మనం చూస్తేనండి, ఆదికాండం 4 అధ్యాయంలో 17వ వచనం మనం చూద్దాం. 17 నుంచి మనం చూద్దామండి. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకుని కనెను. ఓకే. హనోకుని కన్నారండి. ఇప్పుడు హనోకుల నుంచి ఎవరొచ్చారో మనం చూద్దాం. హనోకుల నుంచి 18వ వచనం మనం చూస్తే హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయలాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లేమెకును కనెను. అంటే మీరు ఈ పేర్లన్నిటికంటే కూడా ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే కయీనులో నుంచి ఎవరొచ్చారు ఇంతకీ? హనోకు. హనోకులో నుంచి ఎవరొచ్చారు ఇంతకీ? లేమెకు అని ఒక అతనొచ్చారు. ఇప్పుడు లెమెకు ఏం చేశారంటే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. అదిగో 19వ వచనంలో మనకు కనబడతా చూడండి. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా ఏం చేసిందంటే యూబాలును కనెను. అంతేనండి? యాబాలును కనెను. 20వ వచనం మనం చూద్దాం. ఆదా యాబాలును కనెను. అతడు పశువుల గలవాడే గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. చూసారా? అసలు పశువులను మేపుకుంటూ గుడారాలలో ఉండాలి. అదే అప్డేట్ అయిపోయి పాకల్లో ఉండాలి. అదే అప్డేట్ అయిపోయి ఒక రకమైనటువంటి షెడ్‌లో ఉండాలి. ఇప్పుడు మనం రేకుల షెడ్ చూస్తున్నామండి. అది అప్డేట్ అయిపోయి డైరీ అంటారు దాన్ని. ఏమంటారు? డైరీ. రాసుకునే డైరీ కాదండోయ్. పశువులకు సంబంధించినటువంటి లేదంటే యానిమల్స్‌ని పెంచుకునే ఒక డైరీ. ఇప్పుడు అసలు ఈ ట్రెండ్ పశువులన్నిటిని ఒక దగ్గర ఉంచాలి, లేదంటే గనక వాటన్నిటిని కూడా ఒక ప్లేస్‌లో ఉంచి వాటిని మేపాలి అనే ఈ ఆలోచనకి, మీకు అర్థమైందా? ఆ ఆలోచనకి లేదంటే గనక ఆ ఆలోచనని ఇనిషియేట్ చేసింది ఎవరింతకీ? ఇదిగో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరింతకీ? యాబాల్ అనే వ్యక్తి. అతని ద్వారా వచ్చినటువంటి ట్రెండ్ ఏంటి ఎందుకంటే పశువులన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని ఆ పశువులన్నిటిని మేపుకుంటూ వాటి ద్వారా కొంత సంపాదించుకుంటూ వాటి ద్వారా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్లాలనడానికి అసలు ఆ సిస్టమ్‌కి మూల పురుషుడు ఎవరింతకీ? యాబాలు. ఈ కాలంలో ఈ ప్రెజెంట్ మన సైడు కొన్ని ఏరియాస్‌లో ఉంటాయిలెండి. కులం, పిచ్చ ఈ మనుషులు పెట్టుకున్నారులెండి పిచ్చ. ఇది పనికిమాలినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి తత్వం అది పక్కనెట్టండి. ఈళ్ళు మేపుకున్న వాళ్ళురా, వాళ్ళని ఎలాగంటారు అంటారు గానీ, యాబాలుది ఏ కాస్ట్ చెప్పండి మీరు ఇంతకీ దేవుడు రాయించారా ఇక్కడేమన్నా? ఇతనిది ఈ కాస్ట్ అని చెప్పేసి రాయించలా. అతను చేసే పనిని బట్టి పనికిమాలినటువంటి వాళ్ళు కొన్ని పనులు పెట్టుకొని చేసినటువంటివే ఈ కులాలు, ఈ రకాల చెత్త, ఇది చెదారం. కానీ దేవుడు అలాంటివి ఏం పెట్టలా. చాలా సింపుల్‌గా ఎవరైతే అలా ఈ వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళకే మూల పురుషుడు అని చెప్పారు అంతే. నెక్స్ట్ మనం చూసామనుకోండి, అతని సహోదరుని పేరు యోబాలు. మీకు అతని సహోదరుని పేరు ఇంతకీ యోబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికిని మూల పురుషుడు. మనం చూస్తున్నాం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, రకరకాల మ్యూజిక్ డైరెక్టర్లు. ఇతను హిప్ హాప్ కొట్టాడు, అతను పాప్ కొట్టాడు, అతను జాజ్ సాంగ్ కొట్టాడు, ఇతను రాక్ సాంగ్ కొట్టాడు, ఇతను క్లాసికల్ కొట్టాడు, ఇతను సౌత్ స్టైల్ కొట్టాడు, ఇతను అని రకరకాలు పెట్టుకుని ఇది ఆఫ్రికా స్టైల్, ఇది ఇండియన్ స్టైల్ అని అనుకుంటే అసలు ఈ స్టైల్స్ అన్నిటికీ అసలు ఈ మ్యూజిక్ మనం చూస్తున్నటువంటి అన్నిటికి కూడా మూల పురుషుడు ఎవరో వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్లు పెద్దగా పిలవబడే వాళ్ళని అడగని చెప్తారని చూద్దాం. బ్రదరు మీరు చక్కగా మ్యూజిక్ కొడుతున్నారు కదండి, కొంతమందికి ఆస్కార్ అవార్డులు, నేషనల్ అవార్డులు, అవన్నీ అవార్డులు వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు చాలా చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదండి, అసలు మ్యూజిక్కి రూట్ ఎవరండి అని అడగని చూద్దాం. వాళ్ళు ఏం చెప్తారు ఇంతకీ? మా గురువు గారు అంటారు. మీ గురువు గారు కాదండి బాబు, ఆ గురువు గారికి గురువు గారు ఎవరికి?
ఆ గురువుగారు ఎవరు? అలా వెనక్కెళ్ళిపోతే అసలు ఈ మ్యూజిక్ రావడానికి రూట్, సోర్స్ ఎక్కడ అని మనం అడిగామనుకోండి, అదిగో సోర్స్ మనకి బైబిల్‌లో కనబడుతుంది. అసలు మ్యూజిక్‌కి సోర్స్ ఏంటి ఎందుకంటే, ఇదిగో యోబాల్ అనే వ్యక్తి ద్వారా ఈ మ్యూజిక్ అంతా బయటకొచ్చినట్టుగా మనకు కనబడుతుంది. చూసారా ఎంత చక్కగా ఉందో? బైబిల్ గ్రేట్ అంటారా? కాదంటారా? మీరు చెప్పండి ఇంతకీ. అంటే ఒక మనిషి జీవన విధానం దగ్గర నుంచి ఆ మనిషి బ్రతకటానికి, తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, తన జీవితాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకెళ్ళటానికి, తన జీవితాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళటానికి అవసరమైనటువంటి రూట్స్ అన్నీ కూడా దేవుడు రాయించారు బైబిల్‌లో. చాలా స్పష్టంగా రాయించారు. చూసారా? నెక్స్ట్ మనం చూసామనుకోండి, మరియు సిల్లా ఎవరిని కన్నారు ఇంతకంటే? తుబల్ కయీనుని కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షార్ప్‌గా ఏవైతే మనకు కనబడుతున్నాయో, ఏంటి షార్ప్‌గా కనిపించే? కత్తులవ్వచ్చు, కటార్లవ్వచ్చు. మీకు అర్థమవుతుంది. కటార్లు అంటే ఏంటో నాకు తెలీదు. జనరల్‌గా వాడతారు కాబట్టి నేను చెప్పా. కత్తులు లేదంటే కనుక షార్ప్‌గా ఉంటాయి చూసారా? షార్ప్ థింగ్స్ అన్నిటిని కూడా ఎవరు చేశారు ఇంతకనగాని, ఇదిగో తుబల్ కయీన్ అనే అతను, అతనికి రూట్ అంటే సోర్స్‌గా మనకు కనబడుతుంది. కాబట్టి ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలా విషయాలు మనకి ఇందులో మీకు మనకు కనబడతా ఉంటాయి. ఇంకా 26వ వచనం మనం చూసామనుకోండి. 26వ వచనం తర్వాత 25 నుంచి మనం చూద్దాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు, ఆదికాండం 4:25, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించినను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారా? ప్రేయర్‌కి స్టార్టింగ్ పాయింట్ కూడా మనకు కనబడుతుంది. అంటే ఇలా మనకి ప్రతి దాంట్లో కూడా మనకి రూట్స్ అనేవి, మూలాలనేవి, మూల పురుషులు అనేవాళ్ళు మనకి ఎక్కడ కనబడతారయ్యా అంటే బైబిల్‌లో మనకు కనబడతారు. ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి ఈ ఎక్విప్‌మెంట్ అన్నిటికి మీరు బాగా ఇప్పుడు చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఏవైతే పదునుగా ఉన్నాయో వాటన్నిటికి రూట్ ఎవరింతకి? ఇదిగో తుబల్కైన్ అనే వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఈ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి సంబంధించినటువంటి మ్యూజిక్‌కి సంబంధించి ఎవరింతకి? యోబాల్ అనే వ్యక్తి మనకు కనబడుతున్నారు. అలాగే ఈ పశువులను పెంచుకోవటం, వాటి ద్వారా జీవనాన్ని ముందు వీటన్నిటికి ఎవరు కనబడుతున్నారు మనకింతకి? యావాలు మనకు కనబడుతున్నారు. చూసారా ఎంత చక్కగా ఉందా బైబిల్‌లో? ఇది మొట్టమొదటిది. అంటే దేనికైనా గాని రూట్ మనకి బైబిల్‌లో కనబడుతుంది కాబట్టి దేవుడు రాయించినటువంటి ప్రతి వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి దేవుడు రాయించిన ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి, ఇప్పుడు దేవుడు రాయించిన ఇన్ఫర్మేషన్ గురించి మనకొద్దు. దేవుడు రాయించినటువంటి ఇన్ఫర్మేషన్ చదువుకుంటే చాలు. ఆయన ఏదైతే రాయించలేదో దాన్ని చదవకూడదు. ఇప్పుడు తుబల్కయీను యొక్క హైట్ ఎంతో మీకు తెలుసా అని థంబ్‌నెయిల్స్ పెడితే పిచ్చోళ్ళలాగా చూడకండి. ఎళ్లి ఆ యూట్యూబ్ అలాంటి వీడియోస్ చూడకండి. ఆళ్ళకేం పిచ్చబెట్టిందో ఆళ్ళు అలా చేస్తుంటారు. మీరు పిచ్చోళ్ళలా చూస్తా ఉంటారు. దేవుడు రాయించినటువంటి వాటికి అంతవరకు మాత్రం వెళ్ళండి చాలు. దేవుడు అన్నెసరీ థింగ్స్ గురించి మీరు వెళ్ళకండి. అంతకాడెవరో ఒకప్పుడు విన్నానండి. బొస్రా గొర్రె అని ఉంటదండి బైబిల్‌లో. మీకు తెలుసా బొస్రా గొర్రె యొక్క ఉన్ని ఎంత స్పెషలో మీకు తెలుసా? ఆ ఉన్ని కొనుక్కోవడానికి ఎంతమంది ఎలా పరిగెడతారో మీకు తెలుసా? ఆ బొస్రా గొర్రె యొక్క చెవులు ఎలా ఉంటాయో మీకు తెలుసా? దానికి కొమ్ములు ఏ ఏజ్‌లో వస్తాయో మీకు తెలుసా అనగానే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండిరా అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పినటువంటి సమయాన్ని టైం వేస్ట్ అంతా చేసి అతగాడెవరో వీడియో పెడితే, ఆ వీడియోకి వ్యూస్ ఇచ్చి మీరింకా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా టైం వేస్ట్ చేయకండి. అందుకే నేను మీకు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, మొట్టమొదటగా మీరు ఎఫ్‌సిటిహెచ్ కోర్స్‌లో మీరు జాయిన్ అయ్యి, మీరు మొత్తం వినండి. ఎఫ్‌సిటిహెచ్ కోర్స్ అంతా మీకు వింటే ఎవరు మంచోళ్ళు, ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు బాగా చెప్పట్లేదు అనేవి నేను పేర్లు పెట్టి చెప్పాల్సిన అవసరంలా మీకు ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోద్ది. ఒక్కొక్కరు దేవుడి పేరుతో ఎలాంటి మోసాలు చేస్తున్నారనేవి నేను చక్కగా పేర్లు పెట్టి థంబ్‌నెయిల్స్ వేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి 2 2 జార్ 4 అని చెప్తే చాలు. అప్పుడు 2 2 జార్ 3 అని చెప్పాడు ఆటోమేటిక్‌గా పనికిమాలినటువంటి అబద్ధ బోధకుడు అర్థమైపోద్ది. అందుకే మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోండి. ఎవరు వాక్యం ద్వారా చెప్తున్నారు, ఎవరు వాక్యాన్ని చెప్పకుండా పెచ్చ విషయాలన్నీ చెప్తున్నారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అంతేగాని పిచ్చి థంబ్‌నెయిల్స్ అన్ని చూడకండి. అంతగాడు ఎవరో పెడుతున్నాడు. ఏంటి ఇంతకీ ఇది ఎర్ర పెయ్యి అంట. ఎర్ర పెయ్యలు వచ్చేయి దేవుడు వచ్చేస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశంలో దిగుతున్నాడు. ఏంటో సంబంధం లేనటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కాదండి. దేవుడు రాయించారా? ఇప్పుడు బొస్రా అని రాయించారు. ఎందుకు రాయించారో దానికి సంబంధించినటువంటి ఆయన రాయించిన ఇన్ఫర్మేషన్ వరకు చాలు. ఇంకా దాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు రాయించారో మనం నేర్చుకుంటాం. వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుద్ది. సితార గురించి లేదంటే కనుక ఈ సానిక వీటన్నిటి గురించి ఎందుకు రాయించారు అనేవి మనం చూద్దాం. మీకు వెళ్ళే కొద్దీ మీకు అర్థం. చూడండి, ఇప్పుడు ప్రేయర్‌కి సంబంధించి మనకి ఎక్కడ కనబడుతుంది ఇంతకీ? ఇదిగో ఇక్కడ ఎనోషు దగ్గర అంటే ఎక్కడ షేతు అనే అతనికి ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టారు.
ఆ కుమారుడి పేరు అక్కడ ఎనోషు అనే అతను వచ్చాడు. అక్కడ దగ్గర నుంచి ప్రార్థన చేయటం ప్రారంభమయ్యింది. వెరీ గుడ్. చాలా చక్కగా మనకు అర్థమయ్యింది. రెండో పాయింట్‌కి మనం ఆలోచిద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు బాగా గమనించండి. ఇక్కడ మీరు ఆదికాండం 5వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయానికి ఎంటర్ అయిపోదాం మనం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తానండి, 3వ వచనం నుంచి మనం చూద్దాం. 3వ వచనం నుంచి మనం చూస్తే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏమండి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం. ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే, ఆదాము గారికి పిల్లలు పుట్టారు. ఎవరు ఇంతకాలం అనగానే మనకి గుర్తొచ్చే పేర్లు ఇంతకి కయీను, హేబేలు. ఇగో ఈరోజు మనం చూసాం 25వ వచనంలో, 4వ అధ్యాయం 25వ వచనంలో ఇంకొక పేరు చూసాం. ఏంటి ఇంతకంటే షేతు. అంటే షేతు అనే పేరు చాలామంది గుర్తుండదులేండి. కయీను, హేబేలు గుర్తుంటుంది. ఎందుకంటే ప్రసంగాలలో కయీను, హేబేలు గురించి ఎక్కువ మంది మాట్లాడుతుంటారు కదా. అది ఆఫరింగ్స్ కోసం మాట్లాడుకుంటారు కాబట్టి ఆ పేర్లు ఎలాగోలా మొత్తానికి సమాజంలోకి వెళ్ళి పబ్లిసిటీ అయిపోయాయి. కానీ ఇక షేతు అనే వ్యక్తి కూడా మనకు కనబడుతున్నారు. అంటే ఆదాము గారికి వచ్చినటువంటి వారిలో ఒక మనిషి ఐడెంటిఫై చేయగలిగినటువంటివి, దేవుడు రాయించినటువంటివి ఏంటి ఎంతకనగానే కయీను, హేబేలు, షేతు. మిగిలిన వాళ్ళ గురించి రాయించలే. ఎందుకు రాయించలేదు ఇంతకీ అని మనం ఆలోచించామనుకోండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందులో ఒకటి మనం ఆలోచిస్తే కనుక, నువ్వు కూడా ఈ భూమి మీదకి వచ్చావు, మనం కూడా ఈ భూమి మీదకి వచ్చామండి. మీరు వచ్చారు, నేను వచ్చాను, మనందరం వచ్చాం. ఆదాము గారికి పుట్టినటువంటి అనేక మందిలో ఆ కాలంలో ఎలాగైతే ఉన్నారో అలాగే మనం కూడా ఉన్నాం. కానీ వెరీ ద స్పెషల్ థింగ్ అండి, షేతు అనే అతను గురించి దేవుడు రాయించారంటే, షేతు అనే అతను ఒక మార్క్ తెచ్చుకున్నారు. ఏంటి ఆ మార్క్ ఇంతకీ? ఇదిగో ఒక మంచి జనరేషన్స్ అనేవి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. పోనీ షేతు గురించి మనం ఇంకా స్టడీ చేయలేదు కాబట్టి, ఇంకా డీప్గా మనం వెళ్ళలేదు కాబట్టి షేతు గురించి పక్కన పెడితే, హేబేలు గురించి మనం ఆలోచించాం అనుకోండి. హేబేలు గురించి మనం ఆలోచిస్తే, హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది అని అక్కడ మనం చదువుకున్నామంటే మీరు ఆలోచించండి. మిగిలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి రాయకుండా హేబేలు గురించే రాశారంటే మీరు ఆలోచించండి. అలాగే హేబేలు తర్వాత చాలామంది వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అంటే హేబేలు తర్వాత మనకి ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఇప్పుడు షేతు తర్వాత మరి మిగిలినటువంటి వాళ్ళ గురించి మనకి ఎక్కడ కనబడట్లేదండి. షేతు ద్వారా వచ్చినటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. కానీ షేతు ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరి గురించి రాయకుండా మీరు చూడండి కావాలంటే 6వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలు కనెను. చూసారా, షేతు ద్వారా వచ్చినటువంటి ఎనోషు గురించి రాశారు. మరి షేతు ద్వారా పుట్టినటువంటి వాళ్ళలో అనేక మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి రాయలేదు ఏంటి ఇంతకీ? మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కరెక్టే, కానీ నీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ చెప్పగలిగే విధంగా, నీ ద్వారా నెక్స్ట్ జనరేషన్స్కి ఇదిగో వీరి వల్లే మీరు ఉండాలి అని చెప్పగలిగే విధంగా మన క్యారెక్టర్ ఉందా లేదో ఒకసారి ఆలోచించుకోవాలండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. సెకండ్ పాయింట్ అదేంటంటే, మన ద్వారా తర్వాత తరాలకి దేవుడు చెప్పగలిగే విధంగా ఏమైనా ఉందా, లేదా అందరిలాగే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని ప్రశాంతంగా పొట్టలో కొంత అన్నం పడేసి వెళ్ళేసి ఆఫీస్కో స్కూల్కో కాలేజీకో లేదంటే కనుక ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం కొంత మళ్ళీ స్టమక్లో పడేసి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి ఇంతేనా జీవితం అంతా? అలా బ్రతికితే నీ ద్వారా దేవుడు సమాజానికి చెప్పాలనుకున్నటువంటిది ఏమైనా ఉందా? నీ ద్వారా దేవుడు సమాజానికి చెప్పగలిగే విధంగా ఏది నీది స్పెషల్? కొంపదీసి కయీనులో మారతాడేంటి? కయీను ద్వారా కూడా దేవుడు చెప్పాడు సమాజానికి. ఏం చెప్పారు కయీను ద్వారా? ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి కయీను ద్వారా? మీరు కయీను వంటి వారే ఉండకండి. కొంపదీసి ఈ మెసేజ్ చెప్పేలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఏమన్నా మీ జీవితం ద్వారా? మీరు దయచేసి ఈ అమ్మాయిలా ఉండకండి అని దేవుడు మీ గురించి చెప్పేలాగా నీ ప్రవర్తన ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు చాలామంది గురించి మనం చదువుకున్నామండి. చరిత్ర, హిస్టరీ, దేవుడు రాయించిన చరిత్ర.
ఏమండి దేవుడు రాయించిన చరిత్ర. దేవుడు రాయించిన చరిత్రలో వీళ్ళందరూ బ్రతికి చనిపోయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మోషే గారి ద్వారా రాయిస్తున్నప్పుడు మోషే గారికి షేతు అనే ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నారంటే షేతు ఎలాంటి స్థానం సంపాదించుకుని ఉండాలి చెప్పండి. నోవాహు అనే వ్యక్తి గురించి రాపిస్తున్నారంటే నోవాహు ఎలాంటి స్థానం సంపాదించుకుని ఉండాలి చెప్పండి దేవుని దృష్టిలో. ఎలాంటి స్థానం సంపాదించుకున్నారయ్య అంటే ఇదిగో నోవాహు గురించి రాబడినటువంటి మాట, ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నారు. ఏది నీ గురించి చెప్పగలరా దేవుడు ఎంతకి? మనమేం చేస్తామంటే ఎవడున్నాడండి ఈ కాలంలో అందరూ అలాగే ఉన్నారండి అని చెప్పుకుని బతికేం బ్రతుకు మనకు అనుకోండి. నేను అంటాను అలాంటి బ్రతుకు అసలు బ్రతుకే కాదండి నిజంగా. ఎందుకంటే అందరిలో ఒకళ్ళ బ్రతికేస్తుంటే దేవుడు నిన్ను అందరిలో ఒకరిలాగా వదిలేశారని చెప్పండి. అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో నిన్ను ప్రత్యేకించుకొని అందరిలో నిన్ను ఒక దగ్గరికి ఏర్పరచుకొని నీకు తన ప్రేమను వ్యక్తపరిచి తన వాక్యాన్ని నేర్పిస్తూ జ్ఞానాన్ని నేర్పిస్తూ తన ప్రేమను పంచుతూ ఎన్ని గొప్ప విషయాలు నేర్పిస్తున్నారండి దేవుడు మీకు. అప్పుడు మీరు అందరిలో ఒకరిలా బ్రతికితే ఏం ఉపయోగం అండి? అలా ఉండకూడదండి. మన లైఫ్ ఎలా ఉండాలంటేనండి మనం చనిపోయిన తర్వాత కొన్ని తరాల తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోగలగాలి మంచిగా, దేవుని చిత్త ప్రకారంగా. ఇదిగో ఇతని జీవితం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా దేవుని పరిచర్య చేశారండి. నిజంగా అలాంటి పరిచర్య, ఆ పరిచర్య ద్వారా ఎంతోమంది మార్పు చెందారండి, ఎంతోమంది బలపడ్డారండి, ఎంతోమంది బలంగా దేవుని విశ్వసించారు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, విశ్వాస కార్యాలు ఎన్నో జరిగాయని ఇదిగో మీ గురించి లేదా నా గురించి నేను ఆలోచించుకుంటాను. నా గురించి నేను ఆలోచించుకోవాలి, నేను అలా బ్రతకాలి. అలా బ్రతికితేనే తర్వాత తరాలకు మన గురించి చెప్తారు దేవుడు. చూడండి కొంతమంది గురించే రాయబడి ఉంటుంది బైబిల్లో. వాళ్ళే మనుషులా అంటే కాదు, మిగిలిన వాళ్ళు కూడా మనుషులే. మిగిలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి ఆయన రాయించకుండా కొంతమంది గురించి రాయించాలంటే దాని అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని ఆయన భావించారు కాబట్టి, మిగిలినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని ఆయన తలంచారు కాబట్టి వాళ్ళ గురించి అసలు రాయలే. ఎందుకంటే వాళ్ళ గురించి అనవసరం. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం వలన మన జీవితానికి ఏం ఉపయోగం లేదు. దాని అర్థం అంతే కదండి. వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మన జీవితానికి ఏం ఉపయోగం లేదు. బైబిల్లో రాయబడినటువంటి సంగతులు ఎందుకు రాశారు దేవుడు ఇంతకీ? ఎందుకు రాశారయ్యా అంటే మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే యోహాను సువార్తలో చివరిలో మనం చివరి అధ్యాయం మనం చూద్దాం. చివరి అధ్యాయం మనం చూస్తే 20వ అధ్యాయం మనం చూస్తానండి. చివరి అధ్యాయం 30వ వచనం, 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన కానీ అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడినవి. దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలలోనే మనం జీవం పొందినట్లుగా కొన్ని దేవుడు రాయించారంటేనండి, అంటే ఆ మనుషుల జీవితాల ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చనే ఆయన మిగిలినటువంటి వాళ్ళ గురించి కూడా రాయించారు. అలాగా నీ గురించి ఇతరులకు చెప్పగలిగే విధంగా ఏదైనా ఉందా ఈ జనరేషన్లో? 21st సెంచరీలో మీరున్నారు, నేనున్నాను. నా గురించి నేను ఆలోచించుకుంటున్నా, మీ గురించి మీరు ఆలోచించాలి. మీ గురించి నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పగలిగే విధంగా ఏముంది? పోనీ మీరు చెప్పండి. దేవుడు దగ్గరికి వెళ్ళి తర్వాత ఆలోచిద్దాం. అలాగని ఏం చెప్తారు మీరు నెక్స్ట్ జనరేషన్స్కి? మీ బ్రతుకు ద్వారా, మీ జీవితం ద్వారా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయిందిగా. ఇప్పుడు నా లైఫ్ తీసుకుంటే 30 years అనుకుందాం అండి. 30 years అయిపోయింది అనుకుందాం. 30 సంవత్సరాలు నా లైఫ్ గురించి ఏం చెప్తున్నాను నేను? ఎందుకే నా బ్రతుకు ద్వారా నేను ఏం చూపించుకున్నా? ఇదిగో దేవుడి కొరకు ఇలా బ్రతకనని చూపించుకునే విధంగా ఏముంది నా బ్రతుక్కి అని నేను ఆలోచించుకోవాలి. అలాగే మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 years అయిపోయిందా? అయితే ఏముంది చెప్పు. 20 సంవత్సరాలు దేవుడు పెట్టినటువంటి ఆక్సిజన్ అంతా పీల్చావు. అదిగో జేసీఎంస్లో మనం మాట్లాడుకుంటాం. ఏమనుకుంటాం? జేసీఎంస్లో మనం వింటాం కూడా. బీబీసీలో కూడా నేను ప్రత్యేకించి రాసా పాయింట్. ఏం పాయింట్ రాసాను ఎందుకు అంటే, ఇదిగో ఆయన ఇచ్చినటువంటి గాలిలో నుంచి, ప్రకృతిలో నుంచి గాలిలో ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం. హాస్పిటల్లో మనం అడ్మిట్ అయితే వాళ్ళు పెట్టినటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకుంటే ఒక సిలిండర్కి సుమారుగా 700 పే చేయాలి మనం. అలాంటివి ఎన్ని కావాలి ఇంతకీ అని మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని ల్యాక్స్ వస్తుంది కాస్ట్, కొన్ని ల్యాక్సే. ప్రకృతిలో మనం ఆక్సిజన్ ఒకటే పీల్చుకుంటున్నామా? మిగిలిన కూడా పీల్చుకుంటున్నాం. మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వదులుతున్నాం ఎందుకు మళ్ళీ? అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన కిడ్నీలు, బ్లడ్, ఏమండి మనం తిన్నటువంటి ఫుడ్, తీసుకున్నటువంటి వాటర్, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటేనండి ఇగో విటమిన్ D3, విటమిన్ డి ఇగో రీసెంట్గా చూస్తున్నాను మన పిల్లల్లో కొంతమందికి విటమిన్ డి తక్కువ ఉంది. ఆ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ రూపంలో ఇస్తున్నారండి విటమిన్ డి. అది వీక్లీ వన్స్ చేసుకుంటాం ట్యాబ్లెట్. ఆ ఒక ట్యాబ్లెట్ షీట్ ఎంత ఉందయ్యా అంటే ఏమండి సుమారుగా 400-500 ఉందండి ఒక షీట్.
అలాంటి విటమిన్ డి చిన్నప్పటి నుంచి ఎంత 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 మనం కన్జ్యూమ్ చేసుకున్నా ఎంత ఇచ్చారు దేవుడు మనకి. అదిగో సన్ ద్వారా మనకి ఎంతో విటమిన్ డి ఇస్తున్నారు. సన్ ద్వారా మనకి ఎంతో ఫోటోసిన్సిస్ జరుగుతుంది. ఎంతో తీసుకున్నాం దేవుడి దగ్గర నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా. అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎంతో మనం పొందుకుంటున్నప్పుడు మరి మనం ఇతరులకు చెప్పగలిగే విధంగా ఏముందండి మన దగ్గర? ఇన్ని సంవత్సరాలు మనం తిన్నాం, ఇన్ని సంవత్సరాలు అంతా అనుభవించాం, ప్రకృతిని అనుభవించాం, అన్నీ అనుభవించాం. అప్పుడు ఎంత బ్రతికావు కదా, దేవుడి దగ్గర అంత తిన్నావు కదా, అంత తీసుకున్నావు కదా, అంత తాగాం కదా, అంత ఎంజాయ్ చేసాం కదా. అప్పుడు మన లైఫ్ ద్వారా ఇగో నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పడానికి ఏముంది? ఎవడో చెప్పడం కాదు కానీ నీ గురించి నువ్వు చెప్పు, ఒక పేపర్ తీసుకొని రాయి, నీకు అర్థమైపోతుంది నువ్వు ఎంత బాగా బ్రతికావు అనంటారు కదంటారా. అదే కదండి మనం నేర్చుకోవాల్సింది. అందుకే కదండి మనం భూమి మీదకి వచ్చింది. ఒక మాట మనం చూసుకుని క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త మనం చూస్తే మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనబడుతుంది. అది చూద్దాం. మత్తయి సువార్త చూసి క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం, 5th చాప్టర్లో 16th వర్స్ మనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూసి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. ఏది నిన్ను చూసి ఎవడో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు చెప్పండి? ఒక్కడైనా నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ క్యారెక్టర్ ఉందా? అదే కిల్లి నవ్వటం, అదే సారా తాగటం, అదే బూతులు తిట్టడం, అదే సినిమాలు చూడటం, అదే డ్యాన్స్ వేయటం, అదే పనికి మళ్ళా జబ్బంతా చూపిస్తున్నావా? అదే గబ్బు జీవితాన్ని బ్రతుకుతున్నావు? లేదంటే కనుక నీ లైఫ్ చూసి ఎవరైనా కానీ అప్పా నిజంగా వీళ్ళ దేవుడు చాలా గొప్పోడు, చాలా గొప్పోళ్ళు వీళ్ళ దేవుడిని నేను నమ్ముకోవాలి అని చెప్పగలిగే విధంగా నీ క్యారెక్టర్ ఉందా చెప్పండి? నీ బిహేవియర్ ఉందా చెప్పండి? కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే ఆరాధన, ఆయన సన్నిధి దాటిన తర్వాత అంతా లోక సంబంధమైన జీవితమేనా? ఆలోచించుకోవాలి. కనుక ఇగో ఒక మంచి పాయింట్ ఆలోచించండి. దేవుడు అంటే మొట్టమొదటిగా మీ గురించి మీరు ఆలోచించుకోండిలేండి. మీరు ఏం చెప్పగలిగే విధంగా ఉంది నెక్స్ట్ జనరేషన్స్కి? నా జీవితం ద్వారా ఇది నేను రోల్ మోడల్ చూపిస్తున్నా అని చెప్పగలిగే విధంగా ఏముంది? అంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలిగేంత గొప్పగా లేదులే కానీ ఈ జనరేషన్స్ వాళ్ళకి చెప్పగలిగే విధంగా ఏదో కొద్ది గొప్ప నా లైఫ్ ద్వారా నేను కొన్ని చెప్పగలను. ఏంటి కనుకనే అదిగో తీసినటువంటి ఘనమైన వివాహం షార్ట్ ఫిల్మ్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చాలా మందిలో ఒక మార్పు వచ్చింది. మరులేని మేలులు తీసుకోవచ్చు, అందులో ఎంతో కొంతమంది మారారు. ఇంకో మొన్న ఈ మధ్య ఇచ్చినట్టు దేవుడు ఎవరు ఎంతో కొంతమంది మారారు. ఇప్పుడు అందులో పార్టిసిపేట్ చేసినటువంటి మీరు కొంతమంది చెప్పుకోవచ్చులేండి, మీరు కూడా చెప్పుకోవచ్చు, పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ సినిమాకి నేను ఇక ఎంత అమౌంట్ చేసుకున్నానని ఎవరికో చెప్పాల్సిన అవసరంలా మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు సాంగ్ ప్రొడక్షన్ ఉందండి, రేపు సాంగ్ చేయబోతున్నాం మనం. ఆ సాంగ్ ద్వారా ఎంతోమంది బలపడతారు, ఎంతోమంది కాకపోయినా కొంతమందినే బలపడతారు. ఇప్పుడు బలపడిన తర్వాత వాళ్ళు మార్పు చెందడానికి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చి వాళ్ళ హృదయంలో మార్పు రావడానికి ఆ సాంగ్ ప్రొడక్షన్ నిమిత్తం ఎంత ఉన్నాను అని ఎంతో కొంత ఫైనాన్షియల్గా మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. ఫైనాన్షియల్గా ఓకే రైట్ పక్కనట్టండి కొంతసేపు. బట్ ఫెయిత్, విశ్వాసం ద్వారా, నీ జీవితం ద్వారా, క్రియలతో కూడిన విశ్వాసం ద్వారా నువ్వేమైనా చెప్పగలుగుతున్నావా? పేపర్ మీద మీరు రాయండి, స్టార్ట్ చేయండి. పెన్ను ముందుకు కదిలిందా నీ ఆత్మీయ జీవితం బాగున్నట్టే, గుడ్. లేదా ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకొని టెస్ట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ జనరేషన్స్కి దేవుడు చెప్పగలిగేంత గొప్పగా మన లైఫే మనం మార్చుకోవాలి. ఆడి దృష్టిలో మంచి పేరు, వీడి దృష్టిలో మంచి పేరు, వీడి గురించి పక్కనట్టండి. మన పరలోకపు తండ్రి, అవర్ హెవెన్లీ ఫాదర్, మన డాడీ మన గురించి చెప్పగలగాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచని ప్రార్థన, ఏకీభవించని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ ప్రభువా, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి ఆది కాండం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నిజమే తండ్రి, తర్వాత తరాలు తండ్రి మా గురించి చెప్పుకోగలిగే విధంగా తండ్రి మీ యొక్క క్రియల విషయంలో తండ్రి, మీ యొక్క ఆలోచనలో తండ్రి బ్రతుకుటకు మాకు ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి ఒక చక్కటి విషయాన్ని తండ్రి మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభు, మా గురించి మేము ఆలోచించుకుంటూ తండ్రి సత్క్రియల్లో మీ యొక్క పనిలో తండ్రి ముందుకు సాగే విధంగా మనం ఒక మంచి ఆలోచనని కలిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభు, ఈ బైబిల్ స్టడీని తండ్రి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, ఎంతమంది అయితే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మీ చిత్తమైతే తండ్రి ఇంకా గొప్పగా తండ్రి మేమందరం బలపడినట్లు కృప చూపించండి. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మాకు తెలియజేయండి. ప్రభు, ఈ పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దీనుడైన నా ద్వారా తండ్రి ఇంకెన్నో గొప్ప కార్యాలు తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. ఈ పరిచర్యలో తండ్రి ఫైనాన్షియల్గా కానీ తండ్రి, వర్క్ పరంగా కానీ తండ్రి,
సమయాన్ని ఇచ్చే విషయంలో గానీ, ప్రార్థనా పరంగా గానీ, ఏ విధముగానైనా తండ్రి సహకారిగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, రెట్టింపు దీవెన తండ్రి బలపరచండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ, మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మరి